హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంతకు ముందు నేను మీకు చెప్పిన టిప్స్ అన్ని కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. చాలా సింపుల్ టిప్స్ అండ్ మంచి యూస్ఫుల్ రెమెడీస్తో మీ ముందుకైతే వస్తూ ఉన్నాం కదా. అలాగే ఈరోజు కూడా ఒక మంచి రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చేసాము. బేసిక్గా మనందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళకి ఉన్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే బెల్లీ ఫ్యాట్. అది మనకి ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ కూడా బెల్లీ ఫ్యాట్ అంటే ఫ్యాట్ అనేది బాగా ఎక్కువైపోయి పొట్ట ఉండడం అన్నది చాలా సమస్యగా మారిపోయింది. యంగ్స్టర్స్కి కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ లేడీస్కి కూడా కావచ్చు. ఈ పొట్టు ఉండడం వల్ల మనం ఏంటంటే ఏజ్డ్గా కనిపించడం అండ్ నచ్చిన కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకోకపోవడం, శారీస్ కట్టుకున్నా సరే మంచిగా కనిపించకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే మెయిన్గా బెల్లీ ఫ్యాట్కి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే మనం తిన్న వెంటనే కూర్చోవడం కావచ్చు. మెయిన్ మన వర్క్ కూడా దీనికి ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా జెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా ఎక్కువైపోయారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన సిస్టమ్స్ ముందే కూర్చుంటాము. సరైన బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, సరైన డైజెషన్ ఉండదు. సరిగ్గా మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా అదే అంటున్నాను కదా, సరైన వాకింగ్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనకి 24/7 ఇట్లానే మనం కూర్చొని వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఈ పొట్ట అన్నది రావడం, ఆ పొట్ట తగ్గకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఇంకా మన లేడీస్కి వచ్చేసరికి ఏంటంటే సాధారణంగానే పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత కూడా ఆ యొక్క పొట్టను తగ్గించుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ అవసరం లేదు. నేను చెప్పిన ఒక డ్రింక్ మీరు తీసుకుంటే ఒక 1 మంత్ కానీ దీన్ని చక్కగా కంటిన్యూ చేస్తే లోపల మీ బెల్లీ లోపల ఫ్యాట్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో చక్కగా దాన్ని బర్న్ చేస్తాయి. మంచి షేప్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ దీనికి అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇంతకీ ఆ రెమెడీ ఏంటన్నది కూడా చెప్పేస్తాను. ఫస్ట్గా మనం ఏంటంటే ఒక లెమన్ తీసుకోండి. ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 3 ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. జింజర్ ఒకటి, అంటే అల్లం ఒకటి, నిమ్మకాయ, తర్వాత దాల్చిన చెక్క మనందరికీ ఐడియా ఉంటుంది కదా, సినమన్ అంటారు. సో దాన్ని తీసుకోండి. ఈ 3 తీసుకోండి. ముందుగా ఏంటంటే ఈ అల్లం ఏదైతే ఉందో దాన్ని బాగా తురుముకోండి. ముక్కల్లా కాకుండా బాగా తురుముకున్నారనుకోండి మెత్తగా వస్తుంది కదా. సో అది మనం ఒక గిన్నె తీసుకుంటే, ఒక బౌల్ తీసుకొని అందులోని ఈ యొక్క అల్లం తురుము ఏదైతే ఉందో అల్లం తురుము వేయండి. ఈ దాల్చిన చెక్క ఒకటి వేసుకోండి. దాల్చిన చెక్క వేసుకొని నిమ్మకాయ పిండుకొని దాన్ని బాగా మరిగించాలన్నమాట. ఆ సినమన్, ఆ యొక్క దాల్చిన చెక్కలో ఉన్న ఆ ఘాటుతనం, ఇలాగే ఈ జింజర్ ఏదైతే అల్లంలో ఉన్న ఆ యొక్క ఘాటుతనం మొత్తం కూడా ఆ వాటర్లోకి మనకి రావాలన్నమాట. అంటే అంతలాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత దాన్ని వడగట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఈ యొక్క చెప్పాను కదా, ఈ మరిగించుకున్న నీరు ఒక గ్లాస్ తీసుకొని ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున మంచిగా తాగండి. మీరు ఇది ఒక 1 మంత్ కానీ ఈ రెమెడీని కానీ మీరు కంటిన్యూ చేసినట్లయితే తప్పకుండా మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. లోపల మీకు ఏర్పడిన ఫ్యాట్ యొక్క క్యాలరీస్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా చక్కగా కరిగి మళ్ళీ మీ పొట్ట ఏదైతే ఉందో పొట్ట సైజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ఇలా యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఉపయోగాలు కూడా మనకు కనిపిస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. అండ్ అల్లం డైజెషన్కి చాలా మంచిది. ఆ యొక్క డైజెషన్ కూడా మనకి చాలా బాగా అవుతుంది. సో మనం ఏంటంటే ఒకదానికని యూజ్ చేస్తే మనకి మల్టిపుల్గా దీన్ని మన బాడీకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మీరు ఎవ్రీడే యూజ్ చేయండి. ముఖ్యంగా అబ్బాయిలు కూడా దీన్ని యూజ్ చేయండి. ఒక 1 మంత్ కంటిన్యూగా మీరు దీన్ని కానీ కంటిన్యూ చేసినట్లయితే చక్కగా మీ యొక్క బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. మీరు కూడా నాజుగ్గా అందంగా కనిపిస్తారు. సో ఆల్రెడీ మీకు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లంతో మనం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అండ్ మెయిన్ ఇంకొక విషయం కూడా ఏంటంటే తిన్నంటే కూర్చోకండి. కూర్చోవడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అవ్వక ఆ పొట్ట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి పొట్ట రావడానికి గ్యాస్ట్రిక్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ గ్యాస్ట్రిక్ వల్ల, అధిక ఫ్యాట్ వల్ల కూడా మనకి పొట్ట అనేది ఏర్పడిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా అందవికారంగా మనం కనిపిస్తూ ఉంటాం. చిన్న ఏజ్లోనే పొట్టలు వేసుకొని మనం ఆల్రెడీ బయట మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సరైన డ్రెస్సులు వేసుకోక, సరైన డ్రెస్సులు కూడా మనకు సూట్ అవ్వవు. ఆ యొక్క పొట్ట, ఈ బెల్లీ ఫ్యాట్ ఇట్లాంటివి ఉన్నవి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. మరి ప్రెగ్నెన్సీ తర్వాత మనకి బెల్లీ ఫ్యాట్ వస్తూ ఉంటుంది కదా, నెలల పిల్లలు ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క రెమెడీని యూజ్ చేయొచ్చా అనంటే భేషుగ్గా యూజ్ చేయొచ్చు. దీనివల్ల చంటి బిడ్డలకి ఎటువంటి ప్రమాదం ఉండదు. మనకి కూడా చాలా మంచిది. మనకి పూర్వకాలంలో ఏంటంటే ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి డెలివరీ అయిన వెంటనే నడుముకి గట్టిగా ముడి వేయడం అనేది చేస్తూ ఉంటారు కదా.
అది ఓకే. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఓకే. మరి సి సెక్షన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి కుట్లు అప్పటికే 6 నెలల వరకు మానిపోవు. ఆ కుట్లేమో ఇంకా పచ్చి పచ్చిగా ఉంటూ ఉంటాయి. మరి అలాంటి టైంలోని నడుముకి గట్టిగా కట్టుకోవడం అవ్వదు. ఒకవేళ కట్టుకుంటే అది ఆ నొప్పి ఏంటంటే మనకి నొప్పులు కింద ఉన్న కుట్ల మీద పడుతూ ఉంటుంది. దానివల్ల ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకోలేము. సో, అటువంటి టైంలో ఏంటంటే చక్కగా ఈ యొక్క జ్యూస్‌ని గాని మీరు తీసుకున్నట్లయితే ఒక 1 మంత్ మంచి రిజల్ట్ మనకు కనిపిస్తుందనమాట. సో, డెఫినిట్‌గా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇటువంటి బెల్లీ ఫ్యాట్‌తోని ఎవరైనా గాని సఫర్ అవుతూ ఉంటే డెఫినిట్‌గా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.